ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్‌గా తినాలి రెగ్యులర్ వన్‌గా కాకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఇది నేను ఫస్ట్ మా అమ్మాయికిచ్చి ఎలా ఉందమ్మా చూడు తిను అంటే అప్పడం కనిపించగానే ఫస్ట్ అప్పడం తినింది. రైస్ ఎలా ఉంది అనంగానే తిని "ఆ! బావుందమ్మా" అని చెప్పింది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ కందిపప్పుని ఒక 4 అవర్స్ కానీ, 3 అవర్స్ కానీ నానపెట్టుకోండి. మీ కందిపప్పుని బట్టి. అది నానిన తర్వాత దాన్ని సెపరేట్‌గా కుక్కర్‌లో బాయిల్ చేసుకోండి. తర్వాత మీకు కావాల్సిన వెజిటబుల్స్ క్యారెట్, టొమాటో, ఆనియన్ గానీ దీంట్లో కంపల్సరీ మునక్కాయ మాత్రం వేసుకోవాలి. మునక్కాయ అండ్ సొరకాయ కంపల్సరీ. ఇంకా మిగతా వెజిటబుల్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కుక్కర్ మీద చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని చింతపండేసుకుంటే, ఆ వేడికి ఆ 10 మినిట్స్‌లో నానిపోతదనమాట. ఆ నానిపోయిన చింతపండుని బాయిల్డ్ రైస్‌లో ఏసి ఒక్కసారి అలా మ్యాష్ చేయాలనమాట. అలా మ్యాష్ చేసిన తర్వాత పప్పు కూడా ఉడికిపోయి ఉంటది గదా! దాని పేస్ట్‌ని కూడా అంటే ప్యూరీలా అయిపోతది గదా! సో, విడిగా ఉడకబెడితే అది కూడా రైస్‌లో ఏసి ఒక్కసారి అలా మ్యాష్ చేయండి. మ్యాష్ చేయడం వల్ల ఏంటంటే నార్మల్ రైస్ కన్నా ఇట్లా మ్యాష్ చేసిన రైస్‌తో సాంబార్ అయితే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బావుంటది. ఆ తర్వాత ఉప్పు, కారం, సాంబార్ మసాలా, నెయ్యి వేసుకొని కలిపేసుకొని తర్వాత ఒకసారి తాలింపేసుకొని తాలింపులో ఇంగువ, మస్ట్ అండ్ షుడ్ వేసుకొని ఒక ఉడికొచ్చేదాకా ఉంచుకొని అప్పడంతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.